విశాఖపై బొత్స ప్రత్యేక ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికలే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ సిద్ధమా? యువ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరోసారి బొత్స ఝాన్సీ పేరు హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వరుసగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఆమె రాక వైసీపీ కార్యకర్తల్లోనూ జోష్ నింపిందట. అయితే ఆమె రీఎంట్రీకి అసలు కారణం ఏంటి? రానున్న ఎన్నికల్లో పోటీ వ్యూహమా లేక పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యమా? బొత్స ఫ్యామిలీ కొత్త ఎత్తుగళ్ళేంటి? అలాగే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. ఇంతకు బొత్స పొలిటికల్ గేమ్ ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కుటుంబం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం జిల్లాలో ఇప్పటికే బలమైన రాజకీయ ప్రభావం కలిగిన బొత్స కుటుంబం ఇప్పుడు విశాఖలో కూడా తమ రాజకీయ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఝాన్సీ లక్ష్మిని మళ్లీ యాక్టివ్ చేస్తూనే కుటుంబంలోని యువ నాయకులకు కూడా బాధ్యతలు అప్పగిస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే బొత్స కుటుంబం అసలు లక్ష్యం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. భవిష్యత్ రాజకీయ సమీకరణాలు, నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ముందుగానే సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో సామాజిక సమీకరణాలపైన బొత్స ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ పాలిటిక్స్ లో ఉత్తరాంధ్ర రూటే సెపరేట్. అక్కడి నాయకుల రాజకీయ ఎత్తుగడల్ని సమయానుకూలంగా మార్చుకోవడంలో వారికి వారే సాటి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే పార్టీలు మారుతారేమో గానీ నియోజకవర్గాన్ని మాత్రం మార్చడం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా ఉత్తరాంధ్ర నేతలు ముందు వరుసలో ఉంటారనేందుకు ఏమాత్రం సందేహం లేదు. మిగిలిన నేతల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ విషయంలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మళ్లీ బొత్స ఫ్యామిలీ పేరు గట్టిగానే వినిపిస్తోందట. చాలా కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బొత్స సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి జనమధ్యలోకి వచ్చారు. విశాఖలో వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఇటీవల నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొని పార్టీ క్యాడర్తో పాటు కార్యకర్తలను నూతనోత్సాహం నింపారట. దీంతో వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ ఝాన్సీ రీఎంట్రీ చర్చకు దారితీసిందట. అయితే ఆమె రాక కేవలం పార్టీ యాక్టివిటీనా లేక దీని వెనుక ఏదైనా సుదీర్ఘ ప్లాన్ ఉందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయట. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఝాన్సీ దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో కూడా ఆమె పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందట. తాడేపల్లి సమావేశాలు మినహా ఉత్తరాంధ్రలో పార్టీ చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ కనిపించని ఆమె హఠాత్తుగా విశాఖలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిందట. అంతేకాదు విశాఖ రాజకీయాలపై బొత్స సత్యనారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారంటూ ప్రచారం మొదలైందట. విజయనగరం రాజకీయ ఇప్పటికే బలమైన పట్టున్న ఆయన ఇప్పుడు విశాఖలో కూడా తమ కుటుంబానికి శాశ్వత రాజకీయ స్థావరం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే ఝాన్సీని మళ్లీ ప్రజల్లోకి తీసుకొస్తుండగా మరోవైపు కుటుంబంలోని యువ నాయకులకు కూడా బాధ్యతలు అప్పగిస్తున్నారట. భీమిలి నుంచి చిన్నశ్రీను ముందుకు తెస్తున్నారనే ప్రచారం బాగా ఉంది. భీమిలి సమన్వయకర్తగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావిడి చేస్తున్న చిన్నశ్రీనికి వచ్చే ఎన్నికల్లో భీమిలి సీటు కోసం బొత్స పక్కా ప్లాన్తో ఉన్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా. అంతేకాదు అవసరమైతే తన మేనల్లుణ్ణి 2029 ఎన్నికల సమీకరణాలను బట్టి పోటీలు దింపే ఆలోచనకు కారణం కూడానట. అలాగే బొత్స ఫ్యామిలీలో యువ నాయకత్వాన్ని తెరమీదకి తీసుకొచ్చేందుకు బొత్స ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగి డెలిమిటేషన్ లో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చినా ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే ఫ్యామిలీలో అందరినీ సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అధిష్టానం కూడా కూటమిని రాబోయే ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కోవాలి అంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి బలమైన ముఖాలు అవసరమన్న అభిప్రాయం ఉందట. అదే నిజమైతే బొత్స కుటుంబాన్ని జగన్ మరింతగా వినియోగించుకోవాలనుకుంటున్నారనే మాట కూడా వినిపిస్తోందట. అందుకే ఝాన్సీ మళ్లీ యాక్టివ్ అయ్యారని, అలాగే ఓవైపు చిన్నశ్రీను మరోవైపు చిన్నశ్రీను కూతురు సహస్రేని కూడా రాజకీయ అనుభవ పాఠాలు నేర్పుతున్న సంగతి తెలిసిందే. ప్రజాసేవ పేరుతో ఆమెను జనానికి పరిచయం చేయడం, నియోజకవర్గంలో ప్రజలతో మమేకం చేయడం లాంటివి బొత్స ప్రోత్సాహంతో జరుగుతున్నాయట. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు దగ్గర చేసి వారి ఆదరాభిమానాలను ఓట్ల రూపంలో మలచాలి అన్నదే బొత్స ఆలోచనట. విజయనగరం లేదా విశాఖలో టికెట్ ఇస్తే పోటీలో ఆమెను నిలిపేందుకు సిద్ధం చేయాలన్నదే అసలు ఆలోచనట.
అయితే అసలు లక్ష్యం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ ఎంపీ స్థానం నుంచి ఝాన్సీని బరిలోకి దించాలని బొత్స వ్యూహం రచిస్తూనే నియోజకవర్గ పునర్విభజన జరిగి రిజర్వేషన్ అమలైతే బొత్స ఫ్యామిలీలో ఆయన సతీమణితో పాటు మేనల్లుడు మనుమరాలు కూడా ఈసారి ముందు వరుసలోనే ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని మేధావులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్ని ముందుగానే అధ్యయనం చేసి బొత్స సత్యనారాయణ విశాఖలో ప్రస్తుతానికి స్థిరపడి గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గత ఎన్నికలు జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్న అధినేత జగన్ ఆలోచనలకు తగ్గట్టు వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారని అంతా అనుకుంటున్నారట. ఇంకోవైపు సామాజిక సమీకరణాలపై కూడా బొత్స ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో కాపు ఓటు బ్యాంకుతో పాటు స్థానిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఉంది. డీలాపడ్డ క్యాడర్కు అండగా నిలుస్తూ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లోనూ బొత్స అందరినీ కలుస్తున్నారట. స్థానిక నాయకులతో వరుస భేటీల వ్యూహంలో భాగమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలంటే బలమైన స్థానిక నాయకత్వం అవసరమని వైసీపీ భావిస్తోందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కుటుంబం మళ్లీ చురుకుగా కనిపిస్తూ ఉండడం కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది. ఇది కేవలం పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనమా లేక 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న దీర్ఘకాలిక వ్యూహమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.